టీటీడీలో ఉద్యోగులు పదవి విరమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు చూస్తే నియామకాలు జరగటం లేదు. దీంతో సిబ్బంది సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే మున్ముందు టీటీడీని పాలనాపరమైన సమస్యలు చుట్టుముట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సౌకర్యాలు కల్పించేది టీటీడీ. 1933లోనే టీటీడీ ఏర్పాటైనా 1956లో ఆంధ్ర రాష్ట్రం వచ్చాక స్వయం ప్రతిపత్తి కలిగింది. పాలక మండలి ఏర్పాటుతో పాటు డెప్యుటేషన్పై సివిల్ సర్వీస్ అధికారులను నియమిస్తూ వస్తోంది సర్కార్. మరోవైపు టీటీడీలోని 64 శాఖలకు ఉద్యోగుల నియామకం జరిగింది. అలా మొదలై 1996 నాటికి ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకుంది. అనంతరం శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నా, టీటీడీ పరిధి దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉన్నా అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది పెరగడం లేదు. 2009లో చివరిసారిగా ఉద్యోగుల నియామకం జరిగింది. టీటీడీలో ప్రస్తుతం శాశ్వత ఉద్యోగుల సంఖ్య 5,000, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య 14,000. గతంలో తిరుమల తిరుపతికి పరిమితమైన దేవాలయాలు ఇప్పుడు కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు విస్తరించాయి. ప్రస్తుతం టీటీడీలో ఎంతో కీలకమైన ఇన్వెంటరీ విభాగంలో అప్రైజర్ల కొరత ఏర్పడింది. ప్రతి ఏటా టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో ఆభరణాల తనిఖీ బాధ్యత అప్రైజర్లదే. కానీ గతంలో 11 మంది అప్రైజర్లు ఉండగా వాళ్లంతా రిటైర్ అయ్యారు. దీంతో ఒకరిని తాత్కాలికంగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. 2006లో డాలర్ల చోరీ కేసు తర్వాత స్వామి ఆభరణాల భద్రతపై ఆరోపణలతో టీటీడీ అప్రమత్తమైంది. దీంతో ప్రతి ఏటా 63 ఆలయాల్లో ఆభరణాల తనిఖీ కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో నిష్ణాతులైన అప్రైజర్లు వాటిని పరిశీలిస్తారు. వారిచ్చే నివేదిక ఆధారంగానే నివేదికలు తయారు చేయాలి. అయితే అప్రైజర్లు ఓవైపు రిటైర్ అవుతున్నా నియామకంపై మాత్రం టీటీడీ దృష్టి పెట్టలేదు. ఇప్పటికైనా సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.